2014లో టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ఉంటే 11 మంది ఎంపీలు ఉండే అన్నమాట. 2019కి వచ్చే వరకు 9 ఎంపీలు. అందులో భాగంగా మీరు గమనించాలి 4 బీజేపీ ఎంపీలు కూడా ఉండే అన్నమాట అప్పుడు 2019లో. మరి నిన్న పార్లమెంట్లో కూర్చొని చూస్తే మాత్రం మా బీజేపీ మిత్రులు చేతులు కట్టుకొని వెనక కూర్చున్నారనమాట. అసలు మీరు చూసే దృశ్యం అనమాట. మీరు ఒక్క మాట కూడా వెళ్ళలేదు. కిషన్ రెడ్డి గారు కావ్య గారు చెప్పినట్టు లేచి మేము ప్రైవేటైజ్ చేయమని చెప్పారు. అన్ని అబద్ధాలు మాట్లాడాడు అనమాట. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టి మీరు తెలంగాణకు వెళ్తారండి? మీ కాన్స్టిట్యున్సీలకు ఏ ముఖం పెట్టి వెళ్తారనమాట? గాజులు వేసుకున్నారా మీరు? బీఆర్ఎస్ ఏమో ఆరోపణ ఇస్తుంది మా మీద, మీరు ఎంపీలు ఫెయిల్ అయినారని. అరే మేము వచ్చి 3 నెలలే అయిందండి. మీరేమో 10 ఏళ్ళు ఉన్నారు కదా. ఏం పీకారండి మీరు? ఒక్క మేజర్ ఇండస్ట్రియల్ నేషనల్ ప్రాజెక్ట్ తెచ్చారా మీరు? ఏమీ తీసుకురాలేదు. ఒక మంత్రి వారిని యూనియన్ మినిస్టర్ని కలిస్తే మొన్న వారు చెప్పారనమాట మన ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు మీరు వచ్చారు, మీ ఎంపీలను తీసుకొని మీ సెక్రటరీలను తీసుకొని వచ్చారు, సంతోషం. 10 ఏళ్లల్లా ముఖ్యమంత్రి కానీ వారి కొడుకు కానీ కేటీఆర్ గారి కానీ ఎవరు మమ్మల్ని కలవలేదని అన్నారు. సాయం చేస్తానన్నారు. కానీ 23వ రోజు చూస్తే బడ్జెట్ తెలంగాణ అనే అంశం కూడా లేదన్నమాట. ఇది పూర్తి స్థాయిగా అన్యాయం. మేము దీని గురించి మల్లురావు గారు చెప్పినట్టు ప్రధానమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము, పోరాడతాం అన్నమాట. నాకు ఒకటే మనవి బీజేపీ మిత్రులతో, ఆర్గనైజేషన్ బిల్ కు సరైన న్యాయం చేయాలంటే 2 రాష్ట్రాలకు చేయాలి. మేమేదో ఆంధ్రాకి ఇచ్చే మాకు అసూయ లేదు. కానీ రీఆర్గనైజేషన్ బిల్లో ఏది పేర్కొన్నారు? మా తెలంగాణ కూడా బ్యాక్వర్డ్నెస్ ఉంది. అంటే హైదరాబాద్ ఒక సిటీ చూసుకుంటే కాదు, హైదరాబాద్ తప్ప మిగతా జిల్లాలు మీరు చూడండి వచ్చి ఇట్ మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా. తెలంగాణ అంటే హైదరాబాద్ ఒకటి చూస్తే సరిపోదు. మరి ఆనాడు రీఆర్గనైజేషన్ బిల్లో మరి ఐటీఐఆర్ దాని వెనుక హబ్ ఉంది, అది ఐటీ హబ్, దానికి ఇవ్వండి చెప్పడం జరిగింది. ఐఐఎం, మా హైదరాబాద్కి ఐఐఎం కావాలి. ఆ రోజు కాంగ్రెస్ హయాంలో ఐఐటి తెచ్చుకున్నాం మేము. హైదరాబాద్ ఐఐటి మా జిల్లాలో ఉంది, సంగారెడ్డి జిల్లాలో. మరి బయారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, రైల్వే మరి వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కానీ, మరి బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ కానీ, ఇవన్నీ రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టిన ఉన్నాయి. మరి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు. మా రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీజేపీ కూడా ఈక్వల్ నంబర్ ఇచ్చారు. మేము 8 కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ కూడా 8 గెలిచినారు. అంటే ప్రజలు మొట్టమొదటిసారి బీజేపీ విశ్వసించి ఓటేశారు. దానికి అనుగుణంగా మోదీ గారు కానీ మా రాష్ట్ర బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, మరి వారు కూడా ఈక్వల్ స్ట్రెంత్ గా ఉన్నారు. మరి వారి బాధ్యత కూడా ఉంది, బీజేపీ ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది. తెలంగాణకు అన్యాయం కాకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 6 నెలల్లో ప్రతిసారి కేంద్రానికి వచ్చి కేసీఆర్ ఏదైతే స్టేట్ సెంట్రల్ రిలేషన్షిప్ కు విస్మరించాడో ఆ విధంగా కాకుండా ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా మన రాష్ట్రానికి ముఖ్యమని వారు అన్ని అంశాల మీద అన్ని మంత్రులతో మాట్లాడి మరి సహకరించాలని కోవడం జరిగింది. మరి అనుకున్నట్లు మేము కూడా విశ్వసించాం. మోదీ గారు పెద్దన్న అన్నారు. ఎందుకంటే పెద్దన్న ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే దేశానికి ఒక పెద్దన్న ముఖ్య అన్ని